Sir, welcome, sir. Sir, ఊరి గ్రామ పెద్దలైన కుమారస్వామి గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాము. సార్ ప్లీజ్ కమ్ టు ద వచ్చి మీ సందేశాన్ని తెలపండి ప్లీజ్. రండి, ఇందాక మాట్లాడుతున్నారు కదా, నిలబడి రండి. సురేష్ బాబు, డీజే మహేష్ స్టాండర్డైజ్డ్ డయట్ మెన్యూ ప్రోగ్రామ్ని మనం ఇంత పెద్ద ఎత్తున లాంచ్ చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన విశిష్ట అతిథులు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ రవిచందర్ గారికి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సమజ్వాల గారికి, డైరెక్టర్ గారికి, డిఈఓ గారికి, డిడబ్ల్యూ గారికి, ఈ ప్రోగ్రామ్ సభాధ్యక్షులు డిడి పోచం గారికి, స్టాఫ్, ఆల్ ద స్టాఫ్ ఆఫ్ దిస్ కాలేజ్, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, పిల్లలు, తల్లిదండ్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. అమ్మ, మీరంతా పొద్దున ఏ టైంకి వచ్చారు? 8 గంటలకు వచ్చారా? 10 గంటలు వచ్చారు. బయట ఊరు నుంచి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. బయట ఊరు. ఓకే, అందరూ బయట నుంచి వచ్చారా? ఓకే. సో మీ పిల్లలు ఇంత బయట ఊరు నుంచి మీరు ఇక్కడ మన చేతిలో పెట్టి గవర్నమెంట్తో ఒక ఉండాలి అంటే వాళ్ళకి మంచి భోజనం ఉండాలి, వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి, మంచిగా భోజనం తినాలి, ఫుల్ స్టమక్ ఫుల్గా తినాలి, ప్రశాంతంగా పడుకోవాలి, చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును రూపించుకోవాలి. ఈ కార్యక్రమంలో మేము కూడా లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఇయర్ మనము టెండర్ పిలుస్తాం. ఈ ఫుడ్ పెట్టాలి అంటే టెండర్ పిలిచి ఎవరు ఈ ఐటమ్స్ అన్ని పెట్టే వాళ్ళందరికీ పిలుస్తాం.
వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా సార్ మీరు ఇస్తున్న రేట్కి మేము ఇవ్వలేము, మీరు ఇస్తున్న రేట్కి మేము ఇవ్వలేము సార్, చాలా కష్టమవుతుంది సార్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువైపోయాయి, ధరలు పెరిగిపోయాయి, మేము మీరు ఇస్తున్న రేట్కి ఇవ్వలేమంటే చాలా వరకు మేము కూడా రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దీని మీద మొన్న స్పెషల్గా ఒక విద్యా కమిషన్ కూడా మన జిల్లాకి రావడం జరిగింది. విద్యా కమిషన్ నుంచి మెంబర్స్ వచ్చారు. మన జిల్లాలో 5 నుంచి 6 ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో అన్ని తిరిగారు. మనం ఏం ఫుడ్ ఇస్తున్నాం వాళ్ళకి. జగ్గన్నపేట హాస్టల్లో లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కలెక్టర్ సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న జిల్లాధికార యంత్రాంగానికి, అలాగే నాయకులందరికీ, ముఖ్యంగా పిల్లలకు అలాగే పిల్లల తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం చూసినట్లయితే వాస్తవానికి గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి మనకు డైట్ ఛార్జీలు పెరగలేదు. గడిచిన 2017లో లాస్ట్ టైం పెంచిళ్ళు. దాని తర్వాత ఎప్పుడు లేని విధంగా వాస్తవానికి 40% మనకు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. పిల్లలకైతే కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగింది. వాస్తవానికి ఇది చాలా గొప్ప విషయం. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా ఇయాటి పిల్లలే రేపటి భవిష్యత్తు తరాలకు వారసులు కాబట్టి వారి యొక్క విద్య, వారి యొక్క ఒక విద్యనే ఉంటే కాదు, వారికి పౌష్టికపరమైన ఆహారం కానీ వారు కూడా ఉన్నతంగా ఉండాలనే ఆలోచన చేసి ఇలా ఈ నిర్ణయం తీసుకున్న మంత్రి సీతక్క గారికి, మన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాఠశాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఈ యొక్క ఆహారాన్ని కానీ మనకు వచ్చే ఛార్జెస్ దాన్ని కూడా